వెల్కమ్ టు దృశ్యం న్యూస్. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్నంలో ఇందూరు ఉన్నత పాఠశాల విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, నైపుణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్, జిల్లా ట్రస్మా చైర్మన్ కొడాల కిషోర్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో మానసిక సలహాదారు, ప్రవర్తన శిక్షకురాలు స్వప్న పాల్గొని ఉపాధ్యాయులకు ఆధునిక బోధనా విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యా హక్కు చట్టం నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ఉపాధ్యాయుల బాధ్యతను వివరించారు. బోధనా నైపుణ్యాల అభివృద్ధి, విలువలతో కూడిన విద్య, విద్యార్థుల్లో జీవన నైపుణ్యాల పెంపు, సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించే పద్ధతులపై సమగ్ర శిక్షణ అందించారు. అలాగే విద్యార్థులను శారీరకంగా లేదా మానసికంగా శిక్షించకుండా ప్రోత్సాహకరమైన వాతావరణంలో బోధించడం ద్వారా వారి అభ్యాస సామర్థ్యాన్ని పెంచే మార్గాలను వివరించి స్వయంగా నేర్చుకునే నైపుణ్యాలను పెంపొందించే బోధనా పద్ధతులపై కూడా సూచనలు చేశారు. శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు తమ బోధన నైపుణ్యాలను మరింత మెరుగుపరచడంలో ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులకు ఉత్తమ విద్య అందించాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు నిర్వహించిన కొడాలి కిషోర్, శిక్షకురాలు స్వప్నకు ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామారావు, ఉపాధ్యాయ బృందం సభ్యులు పాల్గొన్నారు. I want you to tell. Activity time is over. It's time to clean up the room. Activity time is. It's not okay. Respect. No. So do you have respect to the one who disrespect you? Yes. Yes. Do you feel happy? No. So ikkadunna ఇందూర్ స్కూల్లో పిల్లల్ని వాళ్ళ డెవలప్మెంట్ స్కిల్స్ని ఎలా మెరుగుపరచాలి అంటే మనలో ఉన్నటువంటి ఎటువంటి కాన్సెప్ట్స్ ఉన్నాయో అవి పిల్లలను ఎలా డెవలప్ చేయాలంటే ప్రాక్టికల్గా ఎలా తీసుకురావాలనే విషయం పైన ఇవాళ మాకు స్వప్న మేడం గారు వివరించి చెప్పారు. ఈవెన్ మాకు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనుభవం ఉన్నప్పటికీ అది సబ్జెక్ట్ పరంలో నేను చాలా ఛాలెంజెస్గా చెప్తున్నప్పటికీ పిల్లలకి ఎలా నేర్పించాలి అంటే వాళ్ళకి విద్యాబుద్ధుల్లో కాకుండా వాళ్ళ ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం, వాళ్ళ పర్సనాలిటీ డెవలప్ కోసం, వాళ్ళ నైపుణ్యాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, వాటిని ఎటువంటి పనిష్మెంట్ లేకుండా మంచి మార్గంలో ఎలా పెట్టాలనే అంశాలపైన చాలా చక్కని వివరణ ఇచ్చారు. ఈవెన్ మమ్మల్ని అర్థంలో చూసుకున్నట్టే ఉన్నప్పటికీ కూడా మా స్కిల్స్ని మళ్ళీ వాటిని తట్టలేపెట్టినట్టుగా ఆమె చెప్పడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మా సార్కి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు స్వప్న. నేను కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అండ్ బిహేవియరల్ స్కిల్స్ ట్రైనర్. ఇవాళ ఇక్కడ మన స్కూల్లో టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇక్కడ పిల్లలకి మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు వాళ్ళలో మంచి లైఫ్ స్కిల్స్ అండ్ వాళ్ళు మంచి వాల్యూస్ని మనం ఎలా డెవలప్ చేయొచ్చు, ఎట్లా వాళ్ళని పాజిటివ్గా డిసిప్లిన్లో పెట్టచ్చు వితౌట్ పనిష్మెంట్ అండ్ వితౌట్ రివార్డ్స్. మనం ఏ పద్ధతులు, ఏ విధానాల ద్వారా వాళ్ళని మనము అనుకున్నట్టు వాళ్ళని మంచి దారిలో పెట్టడానికి ఎలాంటి టూల్స్ని మనము ఇక్కడ ఇవ్వబోతున్నాము. నేను హ్యాపీ స్కూల్ కల్చర్ అనే ఆర్గనైజేషన్ నుంచి అండ్ ద ట్రైనర్ హూ ఈజ్ హియర్ ఫర్ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్. సో ఇక్కడ మనం పిల్లల్లో వాళ్ళని ఎట్లా వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళలో మన ప్రాబ్లమ్స్ కానీ ఛాలెంజెస్ని కానీ ఎట్లా ఫేస్ చేయొచ్చు, క్లాస్లో పిల్లలతో మనం ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ని, సమస్యల్ని మనం వాళ్ళతో పనిష్మెంట్ కానీ రివార్డ్ కానీ కాకుండా వేరే పద్ధతి విధానంలో వాళ్ళు ఎలా మనము వాళ్ళ దారిలో పెట్టుకోవచ్చు అనే దాని మీద ఇవాళ వర్క్షాప్ జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. టీచర్స్ వాళ్ళు మాట్లాడుతున్నాం. ఈరోజు కిషోర్ సార్ గారు మా కోసం టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆన్ పాజిటివ్ డిసిప్లిన్ అనే దాని మీద వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. మేము ఎన్నో ఇయర్స్ నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా నవ్వేడేస్ టీచింగ్ అనేది చాలా ఛాలెంజింగ్ అనే విషయము అందరికీ తెలుసు. ఎందుకంటే కంప్లీట్ జనరేషన్లో చేంజ్ వచ్చేసింది. చిల్డ్రన్స్లో చాలా నెగిటివ్ థాట్స్ తోటి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. సో అలాంటప్పుడు మాకు ఈ టీచింగ్ అనేది నెగిటివ్గా కాకుండా పాజిటివ్ వేలో ఏ విధంగా స్టూడెంట్స్కి టీచ్ చేయాలి, వాళ్ళలో ఏ విధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ చేయాలి, స్కిల్స్ డెవలప్మెంట్ చేయాలి, వాళ్ళని మెంటల్గా ఏ విధంగా పాజిటివ్ వేలో డిసిప్లిన్గా వాళ్ళని ఉంచాలి అనేటువంటి విషయం మీద స్వప్న మేడం గారు
ఈరోజు మాకు వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. సో మేడం గారు చెప్పినటువంటి విషయాలు ఆల్రెడీ మాకు కొన్ని తెలిసినప్పటికీ కూడా ఈ జనరేషన్ 90 డేస్ అవి మాకు మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేసి ఏ విధంగా పిల్లల్లో పాజిటివ్ వేని అలవర్చాలి. ఎందుకంటే పిల్లలు ఇవాళ రోజున బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అవుతున్నారు. సెల్ ఫోన్ కానివ్వండి, లేకపోతే అదర్ యాక్టివిటీస్లో కూడా బాగా నెగిటివ్గా ఉన్నారు. సో వాళ్ళని అవన్నీ కూడా ఏ విధంగా మార్చాలి అని, పాజిటివ్ వేలో ఏ విధంగా వాళ్ళలో చేంజెస్ తీసుకురావాలి అనేటువంటి దాని మీద మేడం గారు మాకు చక్కగా వివరించడం జరిగింది. సో దానికి మా